నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం నీళ్ల తొట్టి వీధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కలుషిత నీరు త్రాగడంతో అస్వస్థకు గురై వాంతులు విరేచనాలు కావడంతో బంధువులు స్థానిక ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తూ ఉండగా చికిత్స పొందుతూ కోలుకోలేక రహమతుల్లా షేక్ బస్రిన్ బి అనే ఇద్దరు మృతి చెందగా మరో 6 హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఘటనకు గల కారణాలపై ఆరా తీసే పనిలో పడ్డారు. అయితే స్థానికులు కాలనీవాసులు మున్సిపల్ అధికారులు తీరుపై మండిపడుతున్నారు. వారి నిర్లక్ష్యం వల్లే ఈ రోజు 2 ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, మున్సిపల్ కుళాయిలలో గత కొన్ని రోజులుగా కలుషిత నీరు వస్తుందని, ఈ విషయంపై సంబంధిత అధికారులకు మొరుపెట్టుకున్నప్పటికీ ఎవరు పట్టించుకోలేదని, ఘటన జరిగి అనంతరం రాత్రి హడావుడిగా మున్సిపల్ సిబ్బందిని పిలిపించి డ్రైనేజ్ కాలువను శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ చెల్లి హడావుడి చేస్తున్నారని స్థానిక కాలనీవాసులు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ దీంట్లో ప్రాబ్లం ఉందో దాంట్లో ప్రాబ్లం ఉందో తెలుసుకోవాలా. కరెక్ట్గా చెప్పలేదు. कितना तो डाल ले जो కూడా ఈగలు వాటర్లో ఆ తొట్టి వచ్చేసి మనం అట్టగా మా దగ్గర ఉండే ఈ ట్రాక్టర్లు గీకర్లు అన్ని అడ్డం పెట్టి ఈ పడ తొట్టి అక్కడ ట్రాక్టర్లు నా పేరు వచ్చేసి అలీవాటర్ సార్. వడ్లపేట నాది. ఆత్మకూరు నంద్యాల జిల్లా. ఇప్పుడు దాదాపు అంటే మా ఏరియాలో వచ్చేసి 8 నెలలు అయింది కాలువలేసి. ఇంతవరకు 2 సార్లు తీసుకున్నారు. ఇప్పటి నుంచి రాలేదు. ఏమన్నా అంటే మీరు కొట్లాడుతున్నారని చెప్పినా కంప్లైంట్ ఇచ్చినా ఏం చేయకుంటున్నారు. ఇప్పుడు రాత్రిపూట ఏమో చూస్తున్నామంటే మేము ఏందబ్బా ఇంతమంది జనాలు ఉన్నారంటే 2 చనిపోయినారని వీళ్ళందరూ వచ్చినారు. ఎందుకు వచ్చినారని అడిగితే నీళ్ళ తరపు నుంచి వాంతులు బేదులు అయ్యి చనిపోయినారు వీళ్ళు అని వచ్చినారు. అది ఇంకోటి విషయం ఏమంటే కంప్లైంట్ వచ్చింది వీళ్ళకి, కమిషనర్ కాను కలెక్టర్ కాను నుంచి ఇది వచ్చింది వీళ్ళకి. ఏమంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడే వస్తున్నారు, లేకుంటే రాకుంటున్నారు. తర్వాత అయితే పట్టించుకున్నంత వాళ్ళే లేరు అసలు. ఈ నీళ్ళు కాలువలు తీస్తున్నారు కానీ పైన కస్సులు తీస్తున్నారు కానీ నీళ్ళు అనేది పోగొట్టున్నాయి. ఎంతసార్లు చెప్పినా కంప్లైంట్ అనేది తీసుకోరు. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమైనా ఉందే లేదా అనేది కూడా చూడరు. ఇలా వచ్చి మనకి వచ్చేసి వార్డు నెంబర్ బుజ్జన్న ఉండే, ఆయన అప్పుడప్పుడు వచ్చి పోతుండే. ఈ మధ్య ఎవరు రాకుంటున్నారు. వార్డు నెంబర్ అనేది ఎవరు లేరు ఇక్కడ. దీనికి ఏమని అదే ఇప్పుడు వచ్చి మున్సిపల్ వాళ్ళు వచ్చి చనిపోయినారని చేస్తున్నారు. అదే ఒక 3-4 రోజుల కిందట వచ్చింది పరిస్థితి జరిగేది కాదు కదా. ఇంకా విషయం ఏమంటే ఇంకా ఇదే జరిగింది, మళ్ళీ రేపు ఏం జరుగుతుందో. రేపు కలెక్టర్ వస్తున్నారని రాత్రి వీళ్ళకి అందరికి లేపి వచ్చుకొని పాపం వాళ్ళకి పొద్దున 4 గంటలకు డ్యూటీ ఉంటుంది. ఇప్పుడు రాత్రి అందరికీ తోలుకొచ్చి ఇప్పుడు హడావుడి చేసి వీళ్ళకి అంతా చేస్తే దీనికి బాధ్యత ఎవరు సార్? దీనికి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మీకు అందరికీ ప్రెస్ వాళ్ళు కూడా వచ్చినారు రాత్రి పూట. అసలు ప్రెస్ వాళ్ళు అనేది కూడా రారు ఈ ఏరియాకి. ప్రెస్ రారు, సర్పంచ్ రాడు, మళ్ళీ వచ్చేసి కమిషనర్ రారు, వార్డు నెంబర్ కూడా రారు. దీనికి ఎవరు సార్ పరిష్కారం? మీరు ఏమన్నా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు? సార్ హాస్పిటల్లో వచ్చేసి మన ఫ్రెండ్ కూడా ఒకడు ఉన్నాడు సార్. మన జామియా మస్జిద్ దగ్గర ఉన్నాడు, ఈ షాక్ బాషా అని. ఆ పిల్లడు దాదాపు 4 రోజుల నుంచి కర్నూలులోనే ఉన్నాడు. ఈడ ఏమో ఒకటేసారి 2 చనిపోయినారు రోగాలతో. ఇంకోటి వచ్చేసి ఇంకొక ఆమె ఉంది, పాపం చేసుకోలేదు చేయలేదు. వాళ్ళ పాపకు 4 రోజుల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంది. ఈరోజు డిశ్చార్జ్ అయినారు వాళ్ళు. ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి ఏంటి? నంద్యాల జిల్లా
यहाँ पानी का प्रॉब्लम बहुत दिन से है। ये प्रॉब्लम आने से बहुत अदनान जाना बिगड़ हुआ है। ये मोशन सु जुलाबा खाला बहुत होती हैं। इसके बारे में अब आपको सब ये कंप्लेंट करे तो इसके बारे में आपको अब चेक करते हैं। सब पूरा पाइपलाइन सब प्रॉब्लम बहुत है यहाँ। पूरा पानी मोटर डाले तो पूरा पानी सब गलीस पानी नालियाँ बास बहुत गलीस पानी आता है। ये पानी पी को बहुत अदना हॉस्पिटल में है। इसके बारे में बहुत अदना घर में भी उखाला जवाला जुलाबा होगो बाटना चला को भी इसमें है। तो सीरियस में है ज़रा पोजीशन। उसके बाद से पानी के बारे में हम आपको जरा पकीजा कर को करने का बाध्यता करो भाई गवर्नमेंट तरफ से। మాత్రం కలుషిత నీళ్ళు వచ్చినాయి, చాలా వాసన వచ్చింది నీళ్ళలో. ఆ వాసన చూడలేక మేమే ట్యాంక్కి కడుక్కున్నాం.